హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి పాటియాలా లోకోమోటివ్ వర్క్స్ అనమాట. పాటియాలాకి సంబంధించి ఇండియన్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 295 అప్రెంటిస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. 9th October 2023 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి 31st October 2023 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఆంధ్ర తెలంగాణ కాకుండా అక్రాస్ ఇండియా ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా 295 వేకెన్సీస్కి సంబంధించి బ్రేకప్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో 140 అయితే ఉన్నాయన్నమాట. మెకానిక్ డీజిల్లో 40 ఉన్నాయి. అలాగే మెకానిస్ట్ 15 ఉన్నాయి. ఫిట్టర్ ఒక 75, వెల్డర్ జీఈ అనమాట 25. టోటల్గా 295 అయితే ఉన్నాయి. ఇక్కడ మన SC ST OBC వాళ్ళకి, అలాగే PWD క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఈ వేకెన్సీస్లో కూడాను ఈ రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్టైఫెండ్ డీటెయిల్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ ఇయర్ ఒక 7,000, సెకండ్ ఇయర్కి ఎవరికన్నా ఉంటే కనుక ఇక్కడ కొన్ని ట్రేడ్స్ ఇచ్చారు. ఆ ట్రేడ్స్ వాళ్ళకి 7,700. అలాగే థర్డ్ ఇయర్ ఏమైనా ఉంటే కనుక ఈ మెకానిస్ట్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ వీళ్ళకి 8,050 రూపీస్ అయితే నెలకి స్టైఫెండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే జాబ్స్ కాదనమాట, ట్రైనింగ్. ఎవరైనా రైల్వేలో అప్రెంటిస్ చేస్తే బాగుంటుంది, ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ మన 15 to 24 సంవత్సరాలు అనమాట. 15 to 24 years. October 31st 2023 చెక్ చేసుకోవాలి. అలాగే SC ST ఎవరైనా అప్లై చేస్తే కనుక 29 years. అలాగే OBC ఎవరైనా అప్లై చేస్తే 27 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫీజు ఏం లేదు, ఎగ్జామ్ కూడా ఏం లేదనమాట. మీకు ఈ 10th and ITAలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అయితే ఇదైతే జరుగుతుంది సెలక్షన్. ఫ్రెండ్స్, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్లో 50% రావాలన్నమాట. ఇంకా ITI అయితే మనం ఆ ట్రేడ్లో చేసి ఉండాలి. ఫిట్టర్, మెకానిస్ట్, అలాగే ఇక్కడ మెకానిక్, అలాగే ఎలక్ట్రీషియన్ సంబంధించి ఆ ట్రేడ్లో. అదేవిధంగా ఇక్కడ NCVT కానీ SCVT కానీ ఏదైనా పర్లేదన్నమాట. ఫ్రెషర్స్ అయి ఉండాలి, గతంలో అప్రెంటిస్షిప్ చేసుకోకుండా ఉండాలన్నమాట. ఇంకా వెల్డర్ జీఈకి సంబంధించి మాత్రం 8th class పాస్ అయ్యి ఈ ITI చేస్తుంటే కనుక సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, మనకి వెల్డర్ జీఈకి సంబంధించి 15 to 22 years అనమాట. మిగతా వాటన్నిటికీ కూడాను 15 to 24 years. వెల్డర్ జీఈకి మాత్రం 22 సంవత్సరాలు జనరల్కి, SC ST వాళ్ళకి 27, OBC వాళ్ళకి 25 అనమాట. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి మనం లాగిన్ అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనం క్లిక్ చేసాం, ఇలాగైతే వచ్చింది. ఇక్కడ లాగిన్ నేమ్, మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫుల్ నేమ్, అలాగే క్యాండిడేట్ నేమ్, అంటే ఇదే లాగిన్ నేమ్ అనమాట. మీరు షార్ట్ నేమ్ ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కనుక ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ సిటీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సేవ్ అనాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు లాగిన్ నేము, క్యాండిడేట్ నేము, సిటీ, మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి సేవ్ అనాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లాగిన్ నేము అలాగే పాస్వర్డ్ వచ్చాయన్నమాట. ఇంకా డిస్ప్లే చేస్తాను, మనం నోట్ చేసుకోవాలి. దాంతో మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి లాగిన్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి గో అనాలి. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ ఫామ్ ఫిల్ అండ్ ఇలా క్లిక్ అన్నారు. క్లిక్ చేసాము, ఇలా అయితే వచ్చిందనమాట. ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిసెస్ PLW పాటియాలా ఫర్ 2023-24 అనమాట. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే మెన్షన్ చేయాలి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనమాట. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. UR OBCనా SCనా ST మీ యొక్క కేటగిరీ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి ట్రేడ్, మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారు సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయాలి. ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, అలాగే డే అయితే ఇవ్వాలి. కిందకి రావాలి, మీకు ఏజ్ అయితే చూపిస్తుంది. 31st October 2023 చెక్ చేసుకోవాలి. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు 8th class 10th class అడుగుతున్నారనమాట. సో ఎంటర్ చేయాలి. ఇంకా వెదర్ పాస్డ్ మెట్రికులేషన్ విత్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, మీరు సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్స్గా ఉంటే కనుక మీరు ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్, ఫిట్టర్ ట్రేడ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు 10th classలో కనుక సైన్స్, మ్యాథ్స్ అండ్ ఎస్ పెట్టాలి. ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్ ITI కోసం ఇక్కడ మీరు ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ ట్రేడ్ మీరు అప్లై చేయాలనుకుంటే ఆ ట్రేడ్లో ITI కావాలన్నమాట.
సో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 10th క్లాస్లో మీకు ఎంత పర్సంటేజీ వచ్చింది. సో ఇదైతే మనం ఎంటర్ అయితే చేయాలి. 75.15 అలాగా. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఐటీఐలో మీకు ఎంత పర్సంటేజీ వచ్చింది మెన్షన్ చేయాలి. ఇంకా యావరేజ్ ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తున్నాను 2 కలుపుకొని. సో యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 10th అండ్ ఐటీఐ, దీని ప్రకారం మీకు సెలక్షన్ జరుగుతుంది అనమాట. సో జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేటెడ్ బై ద పోర్టల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనమాట. ఈ మనకి న్యాప్స్ ఉంటుంది కదా, న్యాప్స్లో మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అదైతే ఇక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట. ఇలాగ నెంబర్ ఏదో ఉంటుంది కదా, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, మీకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే వాటి నెంబర్ అవి ఎంటర్ చేయాలి, లేకపోతే వదిలేయాలన్నమాట. ఇక్కడ పోస్టల్ అడ్రస్లో హౌస్ నెంబర్ వేయాలి ఈ విధంగా. అలాగే స్ట్రీట్, విలేజ్, అలాగే సిటీ, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, అలాగే తహసీల్ ఇదనమాట అన్నీ ఎంటర్ చేయాలి. కాంటాక్ట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. మీ యొక్క పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట, అంటే రైట్ హ్యాండ్ అలాగా. ఇక్కడ మనం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అవి అయితే ఎంటర్ చేయాలి, 2 అనమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే అవసరం లేదన్నమాట. ఎస్ పెడితే కనుక డిజబిలిటీ టైప్ ఇవ్వాలి. ఇంకా మీ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి సంబంధించిన వాళ్ళైతే కనుక దానికి సంబంధించింది తీసుకోవాలి, ఎక్స్ సర్వీస్ మెన్, లేకపోతే నన్ ఆఫ్ ది అబవ్ లాస్ట్లో ఉంది. ఇంకా తర్వాత డిక్లరేషన్ టిక్ ఆన్ చేయాలి. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, జేపీజీ ఫార్మేట్, లేటెస్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ క్యాప్చా ఉంది, క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అని ఉంది, సబ్మిట్ అవుతుంది. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్నీ బ్లాంక్ వచ్చేస్తాయి అనమాట, మళ్ళీ మనం ఎంటర్ చేసుకోవాలి పూర్తిగా. సేవ్ అంటే సేవ్ అవుతుంది, తర్వాత సబ్మిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మన సబ్మిట్ అంటే ఎలాగైతే వచ్చిందనమాట, ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని విజిబుల్ అవుతున్నాయి, చెక్ చేసుకోవాలి. అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రం సబ్మిట్ చేయాలి, లేదంటే బ్యాక్లీ మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎలా అయితే వచ్చిందనమాట, యువర్ ఫామ్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, థ్యాంక్ యూ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని వచ్చింది. అలాగే స్టేటస్ పేమెంట్ నాట్ రిక్వైర్డ్, ఫీజు లేదనమాట. ఫామ్ కంప్లీటెడ్ అండ్ సబ్మిటెడ్ అని వచ్చిందనమాట. ఇంకా జనరల్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఉన్నట్టుంది, ఇక్కడ ఏది చూపించడం లేదు. అలా ఉంటే కనుక ఫీజు అయితే మనం లాస్ట్లో అయితే పే చేయాలి.